పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. కావాల్సిన ఇది చూడండి. పన్నీరు కొంచెం, ఆనియన్ కొంచెం, టమాటా కొంచెం, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ, పన్నీరు, బటరు, కసూరి మేతి అండ్ ఎండుమిర్చి, ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఉంటే పాల మేగడను తీసుకొని పైన వేడి పాల మేగడ వస్తుంది కదా, దానికి వాటర్ వేసి మిక్సీ పడితే క్రీమ్ లాగా వస్తుందండి. కారము, ధనియా పౌడరు, ధనియా సాల్ట్ అండ్ గరం మసాలా, అంతేనండి కావాల్సింది. ఇప్పుడు నేను బౌల్ తీసుకొని వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరని వేసేసి కొంచెం లైట్గా అంటే ఉడకబెట్టకూడదు, ఊరిన వేడి నీళ్ళలో వేసి అలా తీసేయాలి అంతే. జస్ట్ మిక్సీ పట్టించుకోవాలి. ఉడుకుతామండి కొంచెం లైట్గా, అంటే జస్ట్ అంట వాడినట్టు అన్నమాట, అంతే. అయిపోయిందండి చూడండి. 2 minutes, జస్ట్ 1 minute అంతే అయిపోవచ్చేసి. అప్పుడు మిక్సీ పట్టించుకోవాలండి దీన్ని బాగా. అయిపోయింది చూడండి, జస్ట్ మగ్గిస్తే సరిపోతుంది. అయిపోయిందండి, అయిపోయింది. తీసుకోవాలి. అయిపోవచ్చు. అయిపోయిందండి, ఉడికిపోయిందండి. మళ్ళీ పురుకుల్లోకి తీసుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత వాటర్ని దీన్ని తీసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. బాగా అయిపోయింది చూడండి. అయిపోయింది, మిక్సీ పెట్టేసాను. అదేవిధంగా ప్యాన్ తీసుకోవాలండి. మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ పట్ట, లవంగ, ఒక బిర్యానీ వేస్తానండి. ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి అండ్ పుదీనా, కొత్తిమీర. జస్ట్ నార్మల్ ఇది కూడా వాడాలండి. ఇది కూడా జస్ట్ నార్మల్గా వాడిన తర్వాత ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ అలా మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, బాగుంటుంది. పచ్చాసం లేకుండా. లేకపోతే స్మాల్ ఆనియన్గా కట్ వేసుకొని టమాటోలు ఇవన్నీ మిక్సీ పట్టుకుని బాగుంటుంది. ఇవాళ ఈ స్టైల్గా చేస్తున్నానండి. అయితే ఊళ్ళో జస్ట్ మగ్గిపోద్దాం మనకి. కొంచెం మగ్గాలండి, 2 minutes. ఇంకొంచెం ఒకరోజు మగ్గిన తర్వాత ఈ తీసి మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ పట్టించుకోవాలి. కొంచెం ఒకరోజు పచ్చివాసన లేకుండా ఉండాలి. లేదంటే పచ్చివాసన స్మెల్గా ఉంటుంది. పచ్చివాసన మగ్గుతా ఉందండి. ఒక నిమిషం అయితే మగ్గిపోతుంది బాగా. ఈ టమాటా కూడా వస్తుంది. అయిపోయిందండి. ఆపేసుకొని ఇంకా మిక్సీ తీసుకొని మిక్సీ వేస్తున్నాను. ఇప్పుడు వేడి మీద చల్లారి చేసి అయినా నేను వేడి మీద వేసేస్తున్నాను.
తీసుకొని మిక్సీ వేసుకుంటామండి. మిక్సీ వేస్తాం. అదే బౌల్లో ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నాకు కొంచెం వేసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ బటర్ ఉందండి, బటర్ పైన వేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండ్ కారం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాని మళ్ళీ పన్నీర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా 2 వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్, అప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గుతానండి బటర్ వేసుకున్న తర్వాత ఉండాలండి. ఇలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి ఫైనల్గా. కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత పన్నీర్ వేసుకొని కొంచెం పన్నీర్ వేసుకుంటున్నానండి. పన్నీర్ వేసుకొని కొంచెం స్మాల్గా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అలా మూత వేసేసి పెట్టుకోవాలండి. 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. అయిపోయిందండి. తీసుకుపోతుంది ఆయిల్ పైకి వచ్చేసిందండి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ లైట్గా యాడ్ చేసుకో. జస్ట్ లైట్ నార్మల్గా జస్ట్ వేసుకున్నామంటే వేసుకో. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా ఫ్రెష్ క్రీమ్ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసిందా? బాగుంది చూడండి. పన్నీర్ బటర్ మసాలా చూడండి. ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటాను. చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ మాత్రానికి నేనైతే చాలాసార్లు చేశాను, ట్రై చేశాను. బాగుంది వచ్చింది మోడల్. ఇవన్నీ ఎండుమిర్చి గార్నిషింగ్ అండి. ఎండుమిర్చి కూడా వేస్తారండి బాయ్సూర్లో. మేము బాంబేలో ఉన్నాం కదా, ఎండుమిర్చి కూడా వేస్తారు మసాలా. చూడండి కొంచెం ఫస్ట్ క్రీమ్ వేస్తాను పైన గార్నిష్. బాగుంటుందండి చాలా. చూడండి పన్నీర్ బ్రాస్ మసాలా చపాతీ బాగుంటుంది. చూడండి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.